హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్య చైత్ర వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఆర్య బర్త్డే రిలేటెడ్ వ్లాగ్ అనమాట. సో ఇవాళ సండే మార్నింగ్ అండి, కొంచెం ఎర్లీగానే లేచాము. ఇవాళ చాలా పనులు ఉన్నాయి చేసుకోవడానికి. బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. మెయిన్గా ఆర్య బర్త్డేకి కేక్ ఆర్డర్ చేయాలి. మేము ఫ్రైడే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. తన డే కేర్ కిడ్స్, ఇక్కడ ఫ్రెండ్ పిల్లలు వాళ్ళందరినీ ఓన్లీ కిడ్స్ పార్టీ లాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో అందుకనేసి కేక్ ఆర్డర్ ఇవ్వాలి. అండ్ ఆల్సో చైత్రకి 5 years నిండిపోయింది కదండి. సో తన పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. సో కొత్త పాస్పోర్ట్ అప్లై చేయాలి. సో దానికోసమని పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా కావాలన్నమాట. సో వాల్మార్ట్కి వెళ్ళిపోతే 2 పనులు అయిపోతాయి అని చెప్పేసి వెళ్ళాము ఇవాళ. ఇప్పుడు రైట్ నో మేము వాల్మార్ట్లోనే ఉన్నామన్నమాట. ఫస్ట్ కేక్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ మనకి థీమ్స్ ఉంటాయన్నమాట, సెలెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా ఆర్య బర్త్డేకి ఈసారి యూనికార్న్ థీమ్ అనుకున్నాము. సో డెకార్ అదంతా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకున్నాను అమెజాన్లో. ఇప్పుడు కేక్ కూడా యూనికార్న్ థీమ్లో ఆర్డర్ చేద్దామనేసి అనుకున్నాను అనమాట. సో ఇక్కడ మీకు బుక్ కనిపిస్తుంది కదా, ఈ బుక్లో వచ్చేసి మనకి డిఫరెంట్ థీమ్స్ కేక్స్ ఫొటోస్ ఉంటాయి. సో వాటిని చూసుకొని మనకి కావాల్సింది ఆర్డర్ చేసుకోవచ్చు. కేక్ ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఆ తర్వాత డ్రింక్స్ సెక్షన్కి వెళ్ళామన్నమాట. జ్యూస్, చైత్ర స్కూల్లో ఒక చిన్న ఈవెంట్ ఉందండి, దానికోసం మేము జ్యూస్ సైన్అప్ చేసాము. సో ఆ జ్యూస్ ఇవ్వడం కోసం అనేసి కొనడానికి ఆ సెక్షన్కి వెళ్ళి జ్యూస్ తీసేసుకొని ఆ తర్వాత ఫోటో సెక్షన్కి వచ్చేసాము. చైత్రకి ఇక్కడ ఫోటో తీస్తున్నారు. ఇప్పుడు ఇందాక కంప్యూటర్స్ లాంటివి చూపించాను కదా, అవి వచ్చేసి బేసిక్గా మనకి పెన్ డ్రైవ్ అట్లాంటి వాటిలో మనకి ఫొటోస్ ఉంటే వెళ్ళి దాంట్లో ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఆ సిస్టమ్స్లోకి ఎక్కించుకొని ప్రింట్స్ తీర్చుకోవచ్చు. సో అందుకోసం అవి. అండ్ ఇంకా నేను వేరే చిన్న షాపింగ్ ఉంటే అవి చూస్తూ ఉంటే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు అక్కడ. సో ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము. అండ్ మార్నింగే వెళ్ళిపోయాము బ్రేక్ఫాస్ట్ అవ్వగానే. సో అక్కడ పని చూసుకొని వచ్చిన తర్వాత నేను వంట చేస్తున్నాను అనమాట. సో ఇవాళ సండే కదండి, సో నాన్ వెజ్ కంపల్సరీ. సో చికెన్ చేసుకుందాం అనేసి అనుకున్నాము. బట్ కొంచెం ఎప్పుడు లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము అనేసి ఇంట్లో మెంతికూర ఉందన్నమాట. సో మేతి చికెన్ చేద్దాము అని చేస్తున్నాను. మేతి చికెన్ మాత్రం మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్. అసలు మీరు ఎప్పుడైనా తినకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది ఫ్లేవరు. అండ్ ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ఏమీ లేదండి, నార్మల్ చికెన్ చేసుకున్నట్టే. జస్ట్ నేను గరం మసాలాలు అవి వేసేసుకున్నాను, ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను. అది కూడా రోస్ట్ చేసుకున్న తర్వాత మంచిగా ఆ తర్వాత మెంతికూర ఏదైతే ఉంటుందో ఆ మెంతికూర వేస్తాను అనమాట. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మగ్గించుకొని మెంతికూర, ఆ తర్వాత చికెన్ వేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత రెగ్యులర్ ప్రాసెస్ అండి, చికెన్ ఎలా చేస్తామో అదే సేమ్ రెగ్యులర్ ప్రాసెస్ ఫాలో అయిపోవడమే. జస్ట్ చికెన్ కంటే ముందు మెంతికూర వేసుకొని అది మంచిగా మగ్గేంత వరకు, పచ్చిగా లేకుండా మంచిగా మగ్గేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చికెన్ లాగానే. ఓన్లీ మనకి ఎడిషనల్ వర్క్ యాడ్ అయ్యేది ఏంటంటే ఆ మెంతికూరలో తుంపి పెట్టుకోవడం అనమాట. కాకపోతే నేనేం చేస్తానంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియన్ స్టోర్ నుంచి మోస్ట్లీ మేము చైత్ర భరతనాట్యం డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటామండి కూరగాయలు. ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకోగానే ఇప్పుడు మెంతికూర ఇట్లాంటివి ఏమైనా ఉంటే మంచిగా తుంపుకొని వాష్ చేసేసుకొని మంచిగా బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట. ఒక 2 టిష్యూ పేపర్స్ పెట్టుకొని మెంతికూర, కొత్తిమీర ఇలాంటివి. అండ్ పచ్చిమిర్చి కూడా తొడిమెలు తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. అలాగే కరివేపాకు కూడా తుంపుకొని ప్రతి ఆకు వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటాం. దానివల్ల నాకేంటంటే వంట చేసేప్పుడు చాలా టైం సేవ్ అవుతుందండి. ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్కసారి కొత్తిమీర ఉందనుకోండి, ఆ బంచెస్ అలాగే పెట్టేస్తే ఏదైనా కూరలోకి వేయాలన్నప్పుడు అబ్బా ఆ బంచ్ మొత్తం తీసి ఇప్పుడు వాష్ చేసి కట్ చేసి వేయాలా, ఏం వద్దులే అనేసి అసలు వేయట్లేదు. నాకు చాలా బద్ధకంగా అనిపిస్తుంది ఆ టైంలో వాష్ చేసి అదంతా వేయాలి అంటే. సో అందుకని నాకు ఇలా ముందే తెచ్చుకోగానే మొత్తం తుంపుకొని చక్కగా వాష్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని ఉంచుకుంటే పైన మీరు ఒక టిష్యూ పేపర్ పెట్టుకున్నారనుకోండి, పైన ఒకటి కింద ఒకటి, ఏదైనా మాయిశ్చర్ ఉన్నా సరే అది లాగేసుకుంటుంది.
పాడు కాకుండా మంచిగా 1 వీక్ 10 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఎప్పుడంటే అప్పుడు కొంచెం తీసేసుకొని వేసేసుకోవచ్చు, ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకుంటున్నారు కాబట్టి. సో అది మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ మనం పాడవ్వకుండా వాడేసుకోవచ్చు అనమాట. అంతా డబ్బులు పెట్టుకొని తెచ్చుకొని వేస్ట్ చేసుకోవడం ఎందుకు, చక్కగా వాడుకుంటే మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది అండ్ ఫ్రెష్గా మంచిగా వాష్ చేసి మీరు అలా పెట్టుకోవడం వల్ల ఈజీగా కూడా ఉంటుంది కదా. సో అదనమాట. వీలైతే ట్రై చేయండి మీరు కూడా, ఇలా పాటించడానికి మీకే ఈజీగా అనిపిస్తుంది. అండ్ కమింగ్ ఫార్వర్డ్ నేను మీల్ ప్రెప్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో నేను వీకెండ్స్ తెచ్చుకున్న వెజిటబుల్స్ కానీ అవన్నీ నేను ఎలా స్టోర్ చేసుకుంటాను ఏంటి అనేది మీకు దాంట్లో చూపిస్తాను. మీకు ఏమైనా హెల్ప్ అవుద్ది అనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇవాళ ట్యూస్డే మార్నింగ్ అండి. ఇప్పుడు సో ఆర్య బర్త్డే అనమాట ఇవాళ. సో తనకి చక్కగా తలస్నానం చేపించి మంచిగా కొత్త డ్రెస్ వేసి రెడీ చేశాను. ఇవాళ ఇంట్లోనే ఉంటుంది, డే కేర్కి ఏం పంపించలేదు. ఇంకా స్నానం అయిపోయిన తర్వాత తన హెయిర్ మంచిగా ఏం వెట్నెస్ లేకుండా చక్కగా హెయిర్ డ్రైయర్తో డ్రై చేసేసి ఆ తర్వాత పూజ చేసి బొట్టు పెట్టాను, దేవుడి బొట్టు. అండ్ కొంచెం స్వీట్ చేశాను అనమాట. ఇంకా దానికి ఇవాళ నా బర్త్డే కదా, ఇది చెయ్యి అది చెయ్యి అని అడగడము, నాకు ఇది ఇష్టం లేదు ఇది కావాలి అని అడగడము అవేమి ఇంకా తెలియట్లేదు. సో ఇంకా సేమియా తినేసింది, చక్కగా ఆడుకుంది దాని తీరనది. హాయ్ హ్యాపీ బర్త్డే ఆర్యా. ఇంకా వాళ్ళ అక్కకి ఈవినింగ్ జిమ్నాస్టిక్స్ క్లాస్ అయిపోయిన తర్వాత తను కూడా ఫ్రెష్ అయిన తర్వాత కేక్ కటింగ్ చేపించాము. Say it loud. Cut the cake. Yeah, are you cutting the cake? Okay. Can you cut the cake now? The cake, Arya. To you. Happy birthday to you. Happy birthday, dear Arya. Happy birthday to you. చాలు తినిపించి చెల్లికి కొంచెం చిన్న పీస్, అంతొద్దు, బుజ్జి పీస్. Take a bite. అక్కకు పెట్టార్యా. ఓ గడి. It's okay. It's okay. How is it? Yummy. Yummy. సో ఈ డెకార్ వచ్చేసి ఫ్రైడే రోజు బర్త్డే పార్టీ చేసామని చెప్పాను కదా, సో దానికి సంబంధించింది. ఈ డెకార్ బెలూన్స్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి వచ్చిన తర్వాత వాటిని బ్లో చేసి అలా పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అండ్ వాటి బ్యాగ్స్ అనమాట. సో ఇప్పుడు ఆ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా బ్యాగ్స్లో సర్దేసేయాలి, అవన్నీ సర్దేసుకోవాలి. అండ్ ఈ బలూన్స్ ఏవైతే బ్లో చేసామో ఆ ఆర్చ్ లాగా పెట్టాం కదా ఇందాక డెకార్లో మీరు చూసారు కదా, సో అలా పెట్టడం కోసం నేను ఆ స్ట్రింగ్కి వాటన్నిటినీ పెడుతున్నాను అనమాట. ఇవన్నీ ముందు రోజు నైట్ చేసుకున్నాము, అంటే థర్స్డే రోజు నైట్ పిల్లలు పడుకున్న తర్వాత కింద అంటే బేస్మెంట్లో అనమాట ఈ డెకార్ మేము చేసింది. అంత పార్టీ అదంతా కూడా బేస్మెంట్లోనే చేసాము. సో ఇంకా పిల్లలు పడుకున్న తర్వాత మేము వెళ్ళి ఇదంతా చేసుకొని మొత్తం రెడీగా పెట్టుకొని మేము వెళ్ళి పడుకునే అప్పటికి మిడ్నైట్ దాటిపోయిందండి. చాలా టైం పట్టింది. కానీ ఇంకా పిల్లలకి చేసేది ఇప్పుడే కదా, ఇంకొంచెం పెద్ద అయితే అసలు వాళ్ళు బర్త్డే పార్టీస్ వద్దు ఏం వద్దు అంటారు. సో చిన్నప్పుడే కదా, అందులో ఆర్యాకి ఫస్ట్ బర్త్డేస్ చేయలేదు అసలు. సో ఇంకా ఈసారి చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ తన ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా అనేసి కొంచెం టైం స్పెండ్ చేసి చేసామన్నమాట. అండ్ ఇలా ఫైనల్ డెకార్ అయితే ఇలా వచ్చింది. టేబుల్ అవన్నీ కూడా ముందే, కేక్ స్టాండ్ అవన్నీ కూడా ముందు రోజు నైటే పెట్టేసి రెడీగా పెట్టుకున్నాము. ఎందుకంటే ఫ్రైడే వర్కింగ్ డే కదండి, సో మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత వీళ్ళని రెడీ చేయడము, మేము రెడీ అవ్వడము అదే సరిపోతుంది. సో ఇంకా అందుకనేసి ముందు రోజు నైటే మొత్తం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ముందు రోజు నైటే చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఇంకా ఫ్రైడే చైత్ర స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇద్దరు పిల్లల్ని స్నానం చేపించి రెడీ చేసి ఆ తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత అంటే ఇన్వైట్ చేసిన కిడ్స్ వచ్చిన తర్వాత అసలు టైం ఎలా అయిపోయిందో మాకు అర్థం కాకుండా అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. కొన్ని గేమ్స్ పెట్టాము, లైక్ ఇలా మ్యూజికల్ ఫ్రీ డాన్స్ అట్లాంటివన్నీ పెట్టామన్నమాట. అండ్
ఇలా క్యాండీ పెట్టేసి వాళ్ళని రౌండ్గా తిరగమని చెప్పి మ్యూజిక్ ఆగినప్పుడు ఆ క్యాండీ తీసుకోవాలి అన్నట్టుగా అలా కొన్ని గేమ్స్ పెట్టాము. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే, ఉన్నంతసేపు చక్కగా ఆడుకున్నారు. అండ్ ఇంకా గేమ్స్ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేపించాము అండ్ పిజ్జా ఆర్డర్ చేసామన్నమాట, వాటితో పాటు జ్యూస్ అవి. సో చక్కగా కేక్, కప్ కేక్, పిజ్జా, జ్యూస్ అన్ని కిడ్స్ ఫేవరెట్ ఫుడ్ అన్నమాట. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసేసి కిడ్స్ వెళ్ళిపోయారనమాట. కిడ్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళడమే వీళ్ళు అసలు వచ్చిన ప్రెజెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ముందేసుకొని కూర్చున్నారు. అన్నీ ఓపెన్ చేసేసుకొని ఆ నైట్కి నైటే అన్నీ చూసి ఆ తర్వాత పడుకున్నారనమాట. ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోవండి కిడ్స్కి అసలు. మళ్ళీ అంతగానో అడుగుతారు కదా, సరే అడుగుతున్నారని కొనిస్తామా, 1-2 రోజులే ఆడతారు వాటితోటి. సో ఇదండి ఆర్య బర్త్డే వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.